రైట్ డీటెయిల్స్ చూస్తే అమరావతి రాజధాని రైతులు విజయవాడకు కాలినడకన బయలుదేరారు. దుర్గమ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు అమరావతి రైతులు, మహిళలు పాదయాత్రగా తరలి వెళ్లారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో మొక్కులు చెల్లించుకోవడానికి రైతులు, మహిళలు, రైతు కూలీలు పాదయాత్రగా బయలుదేరారు. కార్యక్రమంలో అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి పాదయాత్రగా బయలుదేరిన సమయంలో పోలీసులతో అణిచివేయాలని జగన్ సర్కార్ చూసింది. గుడికి వెళ్తున్నామని చెప్పినా సరే పోలీసులు అడ్డుకొని ఇబ్బందులకు గురి చేశారు. రైతులు, మహిళలపై లాఠీచార్జ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ రైతులు పాదయాత్ర విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి పాదయాత్రగా బయలుదేరారు. రాష్ట్రంలో జగన్ అనే నరకాసురుణ్ణి ప్రజలు స్వచ్ఛందంగా ఇంటికి పంపించారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొక్కలు తెచ్చుకోవడానికి కాలినడకన ప్రతి ఒక్కళ్ళు అన్ని గ్రామాలు 29 గ్రామాల మహిళలు, రైతులు బయలుదేరామండి. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, జై భవానీ. వస్తున్నామమ్మ వస్తున్నామమ్మ, కరుణించమ్మ, కరుణించమ్మ. అమరావతి రాజధాని రైతులు విజయవాడకు కాలినడకన బయలుదేరారు. దుర్గమ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు అమరావతి రైతులు, మహిళలు పాదయాత్రగా తరలి వెళ్లారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, రాజధాని అమరావతి రైతులు పైన అనేక కేసులు పెట్టి తొలినాళ్లు ఇబ్బంది పెట్టడంతో చివరకు ఉద్యమ కాడిని తమ భుజాన మహిళా రైతులు వేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా 1631 రోజుల వరకు కూడా ఉద్యమాన్ని మహిళలే నడిపారు. ఆ సమయంలో 2020 జనవరి 10వ తేదీన అమ్మవారికి పొంగళ్లు సమర్పించేందుకు అమరావతి రైతులు తుళ్లూరు నుంచి అఖండ జ్యోతితో బయలుదేరారు. ఆ సందర్భంలో అప్పటి జిల్లా ఎస్పీగా ఉన్న విజయరావు వారిని రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అటకాయించారు. అప్పటికే రైతులు ఆగకపోవడంతో రోడ్డు కడ్డంగా ఇనుప ఫెన్సింగ్లు వేసి వారిని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాటిని దాటుకుని రైతులు రావడంతో ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేశారు. దీంతో మహిళా రైతులు చాలా మంది రక్తమోడై కింద పడిపోయిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ మహిళలు లాఠీ చార్జ్ చేసి కొట్టడం, కొంతమంది పోలీసులు ఇటుకురాళ్లను కూడా రైతులపై ప్రయోగించడం లాంటి సంఘటనలు ఆ రోజు జరిగాయి. దీంతో చాలా మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆ రైతులు ఆ బస్సు కింద పడుకుని తమ యొక్క నిరసన ఆ రోజు తెలియజేశారు. ఇప్పుడు అదే ప్రాంతానికి రైతులు పాదయాత్రగా బయలుదేరుతూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సంఘటనలన్నీ గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత అక్కడి నుంచి అమ్మవారి గుడికి, కనకదుర్గ అమ్మవారి గుడికి ఉదయం 4 గంటలకు బయలుదేరిన రైతుల పాదయాత్ర కొనసాగుతూ ఉంది. 11 గంటలకు అమ్మవారి గుడికి చేరుకుంటుంది. ఇదే సమయంలో గతంలో తాము ఏదైతే పొంగళ్లు సమర్పించాలని వచ్చినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది కాబట్టి ఆ మొక్కును ఇప్పుడు చెల్లించుకుంటాం, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు కూడా ఉండడంతో ఇక అమ్మవారికి ఆ మొక్కు మిగిలిపోయింది. అలాగే ఆ మొక్కును ఈ రోజు చెల్లించుకునేందుకు పొంగళ్లు, అదేవిధంగా అమ్మవారి చిత్రపటాలు, అఖండ జ్యోతులతో ఉదయం తెల్లవారుజామునే 4 గంటలకు బయలుదేరారు. ఈ ఉదయం 11 గంటలకు అమ్మవారి టెంపుల్ కు చేరుకుని అక్కడ పొంగళ్లు సమర్పించి తమ మొక్కును చెల్లించుకుంటామని, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి సాకారం అవడం పట్ల కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య. జై అమరావతి, జై